The scripture portion for our meditation is taken from the book of Genesis, chapter 1, verse 1 onwards, a few verses. ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. We are going to apply God's creation in our life's creation. దేవుని సృష్టి మన జీవితాల్లో ఏ విధంగా ఉంటుంది, how to apply it మనం in ఏ our విధంగా life. దాన్ని అప్లై చేసుకోవాలి మన జీవితాల్లో. Praise the Lord. These Bible verses are well known to all of you. ఈ వాక్యము మనందరికీ సుపరిచితమైనదే. But still we will meditate upon that and try to get some new visions about our life. మనం అయినను ఈ వాక్యము ధ్యానించడంలో మనం కొత్త విషయాలు నేర్చుకుందాం. Praise the Lord. Read book of Genesis, chapter 1, verses 1 to 4. మొదటి అధ్యాయము ఆదికాండం మొదటి అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చూస్తున్నాం. One person read in English, another person in Telugu. Maybe I will read in English. Somebody can read in Telugu. తెలుగులో చదువుకుందాం. English says like this: in the beginning God created the heavens and the earth, and the earth was formless and void, and darkness was over the surface of the deep, and the Spirit of God was moving over the surface of the waters. Then God said, let there be light, and there was light. And God saw that the light was good, and God separated the light from the darkness. తెలుగులో చదవండి ఎవరో ఒకరు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. Praise the Lord. Praise the Lord. Our theme is applying creation in our present lives. దేవుని యొక్క సృష్టిని మన జీవితాల్లో మనం ఎట్లా అలవర్చుకోవాలి. Number 1, importance of beginning. మొదటిగా ఏమిటంటే ఆదిలో ఉన్నది. Importance of beginning. దాని యొక్క ఆవశ్యకత ఏమిటి? Okay, listen to me carefully. Unless we recognize the beginning, we cannot reach the proper destination. మనకి మొదటిగా ఏం జరిగిందో తెలియకపోతే మనము ఆఖరణ ఎలా వెళ్ళాలనేది మనకి తెలియదు. We need to see God at the beginning. దేవుడు మొదటిగా ఏం చేసి ఉన్నాడో అది మనం గ్రహించాలి. If you go on thinking of the yesterdays, day for yesterday, last year, 10 years, million years back, how it all started. మనము వెనక మనం చూసినట్లయితే కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసినట్లయితే దేవుడు ఏ విధంగా చేశాడని మనకు తెలుస్తుంది. Some people say that these things are always there. కొంతమంది అంటారు ఇవి చాలా వరకు ఉన్న వాటివే అని చెప్తూ ఉంటారు. But scientifically we can prove that these things were not always there. మనము నిరూపించవచ్చు ఏంటంటే ఇవన్నీ not always there. ప్రతిసారి ఉన్నవి కాదు అని. For example, the sun is losing the energy daily. మనం చూసినట్లయితే సూర్యుడు తన ఎనర్జీని తన శక్తిని కోల్పోతున్నట్టుగా చూస్తున్నాం. And according to science, the total energy of the universe is a constant. సైన్స్ ప్రకారంగా చూస్తే ఏమిటంటే సూర్యుని యొక్క శక్తి కాన్స్టెంట్ గా ఉంటుంది అని చూస్తున్నాం. Not only సూర్యుడు, every total energy of the entire universe is a constant. యూనివర్స్ లో ఉండే ప్రతి శక్తి ఏదైతే ఉంటుందో అది సమాంతరంగా ఉంటుందని చూస్తున్నాం. Constant, fixed. It is fixed. అది ఒక కరెక్ట్, అది ఫిక్స్ అయి ఉంది అని చూస్తున్నాం మనం. Now because sun is losing the energy, yesterday sun's energy was more than today. సూర్యుని యొక్క శక్తి నిన్నటి కంటే ఈ రోజు ఎక్కువగా ఉంది. అది కాదు, ఈ రోజు తక్కువ ఉంది, నిన్న ఎక్కువ ఉంది. నిన్న సూర్యుని యొక్క శక్తి ఎక్కువ ఉంది, ఈ రోజు తక్కువగా ఉంది. ఎందుకంటే కొద్దిగా లాస్ అయింది కదా. Sun has lost some energy. So yesterday the energy was more than what is today. నిన్నటి కంటే ఈ రోజు సూర్యుని యొక్క శక్తి తక్కువగా ఉంది. Okay, 1 year ago still more. పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే ఇంకా ఎక్కువగా ఉంది. 10 years ago still more. 10 సంవత్సరాల క్రితం చూసినట్లయితే మరీ ఎక్కువగా ఉంది. 10,000 years ago still more. 10 సంవత్సరాల క్రితం మనం
10,000 సంవత్సరాల క్రితం మనం చూసుకున్నా Ah. అది మరీ ఎక్కువగా ఉన్నట్టుగా And చూస్తున్నాం. and people talk of 2 million years earth was there. కొంతమంది అంటూ ఉంటారు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఉంది. If you go on back, every day we have to add the energy of the sun. మనం వెనకాల చూసుకున్నట్లుగా ఉంటే అది మనకి ఆ శక్తిని ఎక్కువ చేస్తున్నట్టుగా ఉంది. And a day will come when the total energy of the universe is equal to the energy of the sun. మనం చూసినట్లయితే ఈ సృష్టి అంతా ఈ విశ్వం ఏదైతే ఉందో అదంతా కలుపుకున్నట్లయితే సూర్యుని కంటే అది సూర్య ఎనర్జీ విల్ బి ఈక్వల్ టు దట్ విశ్వం ఎనర్జీ. యూనివర్స్ ఏదైతే శక్తి ఉందో అది సూర్యుడికి సమాంతరంగా ఉన్నట్టుగా చూస్తున్నాం. సో సైంటిఫికలీ ఐఎమ్ టాకింగ్. ఇది శాస్త్రపరంగా మనం చూస్తున్నాం. వాట్ అబౌట్ ద ప్రీవియస్ డే? ముందుగా జరిగిన విషయాలు ఏమిటి? Nobody can answer. ఎవరికి అది తెలియదు, ఎవరు దానికి సమాధానం చెప్పలేదు. That is a proof that the sun was born on a day. అది ఒక ప్రూఫ్ ఏంటంటే సూర్యుడు ఒకానొక రోజు పుట్టి ఉన్నాడు, సృజించబడి ఉన్నాడు. You think any child can understand this? Any small children can understand? చిన్న పిల్లలు కూడా అది అర్థమవుతుంది. Sun was born in a day. సూర్యుడు ఒక రోజు పుట్టి ఉన్నాడు. And that was the beginning when God created the heavens and the earth. ఆ రోజున దేవుడు భూమిని ఆకాశమును సృజించినట్టుగా చూస్తున్నాం. Amen. Have you understood? If you have doubt, you can ask me. Especially school children and college children, you can ask me. I will explain. It proves there is a day it was created, and as some people say, it did not always exist. మనం దేవుని సృష్టిని చూసుకున్నట్లయితే అది ఒక రోజు అది సృష్టింపబడి ఉంది, కానీ అనేక మంది ఏమంటారంటే అది ఎప్పుడు కూడా ఉన్నది, ఎప్పుడూ ఉంది, అది ఒక రోజు సృష్టింపబడి లేదు కానీ అది ఎప్పటి నుంచో ఉంది అని అంటున్నారు. No, that is foolishness. Don't believe that. అది ఒక అవివేకంతో కూడిన మాటలు అవి. Okay. Now I am coming to the life. ఇప్పుడు మన జీవితంలోకి మనము వస్తున్నాం. To live your life properly, you should remember how things began. మన జీవితం మనకి ఏ విధంగా ఉండాలని మనం అనుకుంటామంటే మనకి ముందుగా ఏం జరిగిందో మనకు తెలియాలి. If you don't recognize your beginning, you will not reach your proper end. మొదలు ఏదైతే ముందో మనకు తెలుసుకోకపోతే మనం అంతం ఏమిటో మనం తెలుసుకోలేము. Your physical life start with your father and mother. మీ భౌతికమైన జీవితం ఏ విధంగా స్టార్ట్ అవుతుందంటే మీ తల్లిదండ్రులతోటి స్టార్ట్ అవుతుంది. Now children, you are all young, energetic, you may have good education, job. Many times some people forget their parents. ఇప్పుడైతే మనం మంచిగా చదువుకున్నాము, మన శక్తితో ఉన్నాము, ఇప్పుడైతే ఉన్నాం కానీ మనము మొదటిగా మన తల్లిదండ్రుల్ని మర్చిపోతున్నాము. So you need to remember how, as long as you are in the earth, you need to remember how your physical life began. ఈ లోకంలో ఉన్నంత వరకు నీ జీవితం ఏ విధంగా ప్రారంభమైందో అది మర్చిపోకూడదు. Amen. Amen. I am just telling one example. Okay? And then the verse says, the earth was void and formless. ఈ భూమి నిరాకారంగా ఒక ఆకారం లేకుండా ఉన్నట్టుగా చూస్తున్నాం. This is my main message. ఇది మన వాక్యంలో మెయిన్ది. Listen to me carefully, children. జాగ్రత్తగా వినండి. Void means something without the essential part. నిరాకారం అని అంటే ఒక Something is there, ఇంపార్టెంట్ but పార్ట్ లేకుండా ఉన్నది. it is like a teacup without the tea. అది ఎలా ఉంటుందంటే ఒక టీ కప్ దానిలో టీ లేకుండా ఉన్నట్టుగా ఉంది. It is a body without breath and life. ఇది ఒక శరీరము జీవం లేనట్టుగా ఉంది. So when things were made first, it was void. మొదటిగా ఏదైతే సృష్టింపబడి ఉందో అది నిరాకారంగా ఉంది అని చూస్తున్నాం. And void is the state of man without God's life. ఈ మొదటిగా మన జీవితం ఏ విధంగా ఉందంటే దేవుడి లేని జీవితాలుగా మనం ఉన్నాయి. And that means the world can be filled only by God. ఈ మాట దేవుని తోటి మాత్రమే అది నింపబడుతుంది. And many thinkers say that every human being has a void inside him which cannot be filled by any other thing.
ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒక నిరాకారమైన స్థితిలో ఉంటారు. అది ఎవ్వరూ కూడా దాన్ని సరిచేయలేరు. Only God can fill the void or emptiness. దేవుడు మాత్రమే ఆ నిరాకారమైన దాన్ని ఆకారంతో చేయగలడు. Okay, man is striving for something. మనిషి దాని కొరకు వెంపర్లాడుతూ ఉన్నాడు. అది ఏదో ఒకటి కొరకు man is trying for something. ఏదో ఒక తన కొరకు వెంపర్లాడుతూ ఉన్నాడు. But many people, they don't know what they really want. చాలా మందికి తెలియదు ఏంటంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియని స్థితిలో ఉన్నారు. I still remember a pastor preached in my childhood. I heard. నా చిన్నతనంలో నేను ఒక పాస్టర్ ఏం చెప్తున్నాడో నేను విన్నాను. The same thing he was talking like this. ఈ విధంగానే ఆ పాస్టర్ వాక్యం చెప్తూ ఉన్నాడు. He was telling about cows. We are bringing up cows in the cow shed. ఆవులు ఉండే శాలకి తీసుకొస్తున్నారు. In Kerala we have cow sheds covered with coconut leaves or dry coconut leaves. కేరళలో ఏంటంటే పశువుల పాక ఏ విధంగా ఉంటుందంటే కొబ్బరి మట్టలతోటి ఎండిపోయిన కొబ్బరి మట్టలతోటి చేశారు. And in summer when these cows don't have grass, they raise their head and start eating the roof of these sheds. ఎండాకాలంలో ఏమవుతుందనంటే ఆ ఆవులు తల ఎత్తి ఆ పాకని తింటున్నట్టుగా చూస్తున్నాం. But you know that the coconut leaves has a sharp stick inside. కొబ్బరి మట్టలకి కొబ్బరి పుల్లలు దాంట్లో ఉన్నట్టుగా చూస్తున్నాం. And it will go into the stomach of the cows. It can poke the stomach intestine and it can kill the cow. అది తిన్నప్పుడు అది ఏదైతే ఆ పుల్లలు ఉన్నాయో అది తన కడుపులోకి వెళ్ళి గుచ్చినట్లుగా మనం చూస్తున్న కొన్నిసార్లు చనిపోయే స్థితిలో కూడా చూస్తున్నాం. The cow needs grass. Grass is not available. It will eat anything it come across. దానికి ఆకలేసినప్పుడు ఆవుకు ఆకలేసినప్పుడు గడ్డి లేదు కాబట్టి తనకి ఏది అందుబాటులో ఉందో అది తింటుంది. We can see the news about cows eating plastic and waste things, and it's all dangerous. మనము వార్తల్లో వింటూ ఉంటాము ఆవులు ప్లాస్టిక్ తినడాలు ఏది దొరికితే అది తినడాలు చూస్తూ ఉంటాం. Coming to our life, మన జీవితాల్లోకి వచ్చినప్పుడు man is in need of something. They don't know what it is. మనిషికి అవసరం ఉందని తెలుస్తుంది కానీ తనకి ఏది అవసరమో తెలియట్లేదు. So they run about, they see TV, cinema, eat drugs, take drugs, alcohol, and they don't know what exactly they want. తన సంతోషం కోసము టీవీ చూస్తున్నాడు, సినిమాలకు తిరుగుతూ ఉన్నాడు, మందు తాగుతున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఉన్నాడు. Actually they are in need of God inside. నిజానికి వాళ్ళ జీవితాల్లో దేవుని అవసరత ఉంది. Praise the Lord. Praise the Lord. This message should reach everybody who is running about for peace and who is running after many things. ఎవరైతే తనకి నెమ్మది కోసం పరిగెత్తుతున్నాడో వాళ్ళకి తెలియాలి దేవుడి అవసరత వాళ్ళకి ఉంది అని. There is an emptiness in you. There is a void in you which can be filled only with God. నీలో ఏదైతే ఆ ఎంప్టీనెస్ ఉందో అది దేవుడు మాత్రమే నింపగలడు. Praise the Lord. Praise the Lord. And then the Bible says it was void and without form. దేవుడి వాక్యం చెప్తుంది ఏంటంటే నిరాకారంగా ఆకారం లేనట్టుగా ఉంది. Meaning without the proper shape. దానికి ఒక ఆకారం లేనట్టుగా చూస్తున్నాం. Okay. So the second part of God's creation was bringing proper shape and filling the void. దేవుని క్రియేషన్ ఏమిటంటే దాన్ని కరెక్ట్ అయిన స్థితిలో కరెక్ట్ అయిన షేప్లో పెట్టడం, దాన్ని కరెక్ట్గా నింపగలడం. The first part of creation is making the stuff. మొదటిగా దేవుని సృష్టి ఏంటంటే మొదటిగా చేయడం. But second part is filling the stuff with proper life. రెండవదిగా ఏమిటంటే దాన్ని కరెక్ట్ అయిన స్థితిలోకి తేవడానికి నింపడం. That's all. We are also in need of it. మనం జీవితాల్లో కూడా మనకు అవసరత కలిగి ఉన్నాం. You are in need of filling your void in life. నీ జీవితంలో నీ వెలితిని నింపుకోవడానికి దేవుని అవసరత ఉంది. But you are also in need of bringing proper shape. నీ అవసరత కూడా నీ కరెక్ట్ అయిన షేప్లో రావడానికి నీ అవసరత కూడా ఉంది. Will you pray to God? God, fill my void. మనం దేవునికి ప్రార్థన చేద్దామా నా నిరాకారమైన స్థితిని ఒక షేప్లోకి తేవడానికి. Oh Lord, bring me to the correct shape.
యేసయ్య నన్ను మంచి స్థితిలోకి తేవడానికి నాకు సహాయం చేయండి. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. So, God's Spirit should shape us. దేవుని యొక్క ఆత్మ మన స్థితిని మంచి స్థితిలోకి మార్చడానికి ఉండాలి. Think of the ink and paper by which an artist is drawing on the paper. ఒక పేపర్లో ఆర్టిస్ట్ ఏ విధంగా తన ఇంక్ని ఒక పెన్లో నింపుకొని తను వేస్తాడో, Suppose that ink is simply fallen down. ఆ ఇంక్ ఏదైతే ఉందో అది కింద పడిపోయినట్లుగా చూస్తే What is the shape of it? దాని యొక్క స్థితి ఏమిటి, దాని యొక్క షేప్ ఏమిటి? What is the difference between the artist drawing on the canvas or paper and then finishing the ink, and also the ink falling down and finishing? ఒక ఆర్టిస్ట్ ఇంక్ ఏదైతే పెన్లో పెట్టుకొని ఒక ఆర్ట్ వేసి ఫినిష్ అవుతుందో దానికి ఇంక కింద పడిపోయిన దానికి తేడా చూడండి. Many times our life is like the ink fallen down. మన జీవితంలో చాలా వరకు కూడా ఏదైతే ఇంక కింద పడిపోయిన ఉందో ఆ స్థితిలో మనం ఉన్నాం. Oh, no proper shape. దానికి ఒక సరైన స్థితి లేదు, షేప్ లేదు. Your life may be like that. మన జీవితాలు కూడా ఆ విధంగా ఉన్నాయి. Examine your life. Is it in the fallen down condition, or are you in the hand of the artist that is God? మన జీవితాలు కింద పడిపోయిన స్థితిలో ఉన్నాయా, మనల్ని మనమే పరీక్షించుకోవాలి, లేదా దేవుని చేతిలో మన జీవితాలు ఉన్నాయా అని. Will you pray, God, give me the proper shape? మనం ప్రార్థన చేసుకుందాం, యేసయ్య నాకు మంచి షేప్ కావాలి అని. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Can you say, oh Lord, I am totally disturbed and broken. Bring me back to the proper shape according to your will. నా జీవితము నిరాకారమైన స్థితిలో, విరిగిపోయిన స్థితిలో ఉంది, నేను నీ దగ్గరికి వస్తున్నాను, నన్ను ఆకారంగా తయారు చేయమని. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Tea in the cup is in the proper shape, you can drink. కప్పులో టీ ఉంటే మనం అది తాగే స్థితిలో ఉంటుంది, తాగగలం. But if the tea has fallen down on the table, what is the use of it? ఆ టీ ఏదైతే ఉందో అది కింద పడిపోయిన, టేబుల్ మీద పడిపోయిన స్థితిలో ఉంటే మనం ఏం చేయలేము. You will only wipe with some cloth. అది తుడిచివేయడానికి మాత్రమే పనికొస్తుంది. That can be your life. అది మన జీవితాలు అయి ఉండొచ్చు. So the question you answer, are you, if you are tea, are you in the teacup or are you fallen down on the table? టీ కప్పులో ఉన్నట్టుగా మనం ఉన్నామా, లేకపోతే టీ పరవేయబడినట్టుగా మనం ఉన్నామా మన జీవితాలు? Yeah, these are different types of lives. ఇవి రెండు రకాల జీవితాలుగా మనం చూస్తున్నాం. So pray to God to fill your void and pray to God to bring you to your life to proper shape. దేవునికి ప్రార్థన చేయాలి, నా జీవితం కరెక్ట్ అయిన స్థితిలో ఉండడానికి నాకు సహాయం చేయని దేవుని సహాయం కోరేవారిగా ఉండాలి. Amen. ఆమేన్. These are levels of God's creation. ఇవి దేవుని సృష్టిలో లెవెల్స్ గా మనం చూస్తున్నాం. And then Genesis chapter 1 verse 1 verse 2 says the Holy Spirit was upon the brooding over the waters. Holy Spirit was on the ఆదికాండము waters. మొదటి అధ్యాయము 2వ వచనం చూస్తే దేవుని ఆత్మ నీళ్ళ మీద, జలముల మీద అల్లాడుచున్నట్టుగా మనం చూస్తున్నాం. Some scientists say that life was started in the different forms of life. First form of life was started in the ocean. శాస్త్రవేత్తలు కొంతమంది చెప్తూ ఉంటారు, జీవితం అనేది, లైఫ్ అనేది నీళ్ళతోటి స్టార్ట్ అయింది, సముద్రంలో స్టార్ట్ అయిందని చెప్తున్నారు. Science version, I don't take that fully, but Holy Spirit on the waters might mean that God, the Holy Spirit is protecting the first forms of life which was formed in the waters. నీటితోటి ఏ విధంగా ఏదైతే లైఫ్ స్టార్ట్ అయిందో అది హోలీ స్పిరిట్, దేవుని ఆత్మ అది కాపాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. And the role of the Holy Spirit can be compared to the hen sitting on the eggs to bring it to life. ఈ దేవుని ఆత్మని, పరిశుద్ధాత్మని ఏ విధంగా పోల్చొచ్చు అంటే ఒక కోడి తన గుడ్లని పొదుగునట్లుగా మనం చూస్తున్నాం. ఆ గుడ్లు పొదిగినప్పుడు అది లైఫ్కి చిన్న చిన్న చిక్స్ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. Praise the Lord. The message to you and me, God has not left you alone. The Holy Spirit will cover you so that your life may prosper and progress and grow. దేవుడు మనల్ని విడిచిపెట్టిన స్థితిలో కాకుండా దేవుని పరిశుద్ధాత్మ వలన మనం విడవబడి వారిగా ఉండకుండా ఈ లోకంలో బ్రతుకుతున్నాం. Hallelujah. Hallelujah. If you have an awareness of it, you will have confidence in life. మనకి దాని గురించి తెలిసినట్లయితే మన జీవితము మనము కాన్ఫిడెంట్ గా ఉంటాము. Now listen carefully.
how the stuff becomes life. Stuff, STF, thing, material. ఇది ఒక మెటీరియల్ ఏదైతే ఉందో అది జీవంలోనికి ఏ విధంగా వస్తుందో మనం చూస్తున్నాం. Praise the Lord. So the stuff, you know how atta becomes chapati. మనం ఏదైతే చపాతీ చేయడానికి ఒక పిండి కలుపుతామో అది చపాతీ రూపంలో మనం చేయగలం. Atta and chapati are the same thing. రెండు ఒకటే. But some guest comes to your house and simply some atta you just make a paste and keep on the table and say it's after all chapati. మనము ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం చపాతీ పిండి కలిపి అది చపాతీ అని అనలేము. It is not cooked and it doesn't have shape also. దానికి ఒక ఆకారం లేదు, అది ఇంకా వండలేదు. Oh, there is a procedure. Somebody has to work it out to make atta and chapati. దానికి ఒక క్రమ పద్ధతి ఉంది చపాతీ చేయడానికి. In the same way, to bring our I don't say life, our beings to proper life, God has to work. దేవుడు మన జీవితంలో ఒక క్రమం ఉండాలంటే దేవుడు మన జీవితంలో ఆ కార్యం చేయాలి. And what God did in Genesis will teach us how. దేవుడు ఈ ఆదికాండంలో మనం చూసినట్లయితే ఏ విధంగా చేయాలనేది దేవుడు మనకు చూపిస్తున్నాడు. And it says, then God said, let there be light. దేవుడు చెప్తున్నాడు వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. So then God said is the first and foremost thing. దేవుడు మొదటిగా చెప్పిన మాట ఇది. Hallelujah. హల్లెలూయా. Change can happen in your life based on what God says. నీ జీవితంలో మార్పు ఏ విధంగా వస్తుందంటే అది దేవుని ఆలోచన వల్లనే వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Then God said, made a difference. దేవుడు మళ్ళీ చెప్తున్నాడు. Then God said and it made a difference. దేవుడు చెప్పినప్పుడు అది మనకి డిఫరెంట్ గా కనిపించింది. And God said, let there be. దేవుడు అంటున్నాడు, let there be, let this happen. ఇది జరగని అని చెప్తున్నాడు దేవుడు. Praise the Lord. God has to say, let this happen and it will happen in your life. దేవుడు చెప్పినప్పుడు ఇది జరగాలి అని చెప్పినప్పుడు అది జరుగుతుంది మన జీవితాల్లో. Okay? Will you tell God, God, in my case, say, let this happen? మన జీవితాల్లో మనం అనుకుంటున్నామా యేసయ్య నీ చిత్త ప్రకారం నా జీవితంలో జరగాలి అని మనం కోరుకుంటున్నామా? Somebody read 2 Corinthians chapter 4 verse 6. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. It says, for God who said, let light shine out of darkness, has shone in our hearts to give the light of knowledge of the glory of God in the face of Jesus Christ. చదవండి, తెలుగులో చదవండి ఎవరో. కనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకోలేదు కానీ 2 Corinthians 4:6. 2 Corinthians 4:6. కనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకోలేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ఆ సైడ్లో తెలుగులో జస్ట్ అబౌవ్ ఆర్ బిలో యూ విల్ గెట్ ఇన్ ఇంగ్లీష్, లెట్ లైట్ షైన్ అవుట్ ఆఫ్ డార్క్నెస్. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. Praise the Lord. So God who said let light come out of darkness will speak in your life, bringing light out of the dark situation in your life. మన జీవితాల్లో అంధకారంలో ఉన్న జీవితాలని వెలుగులోకి నడిపించే దేవుడు మన దేవుడుగా ఉంటున్నాడు. Praise the Lord. Will you pray to God, oh God, speak to my life, speak in my life, so that the darkness will go and light will come. నా జీవితాల్లో మీరు యేసయ్య నా జీవితంలో నా మాట్లాడండి, నా అంధకారాన్ని తీసివేసి నీ వెలుగుని ప్రకాశింపజేయండి అని మనం అడుగుతున్నామా? Amen. ఆమేన్. So God made light so many things and every time he said it was good. దేవుడు చేసిన ప్రతి ఒక్క పనిని దేవుడు మంచిది అని చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. God sees his work and says it is good. దేవుడు పనిని చూసినప్పుడు ఇది మంచిది అని దేవుడు చెప్తున్నాడు. And then God says, Bible says God separated light from darkness. దేవుడు చీకటిని వెలుగుని వేరుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. Now listen carefully. Another step of recreation is separation. ఈ దేవుని సృష్టిలో మరి ఒక భాగం ఏమిటంటే విడదీయుట,
సెపరేషన్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. When you are recreated, you get separated. మరలా జన్మించినట్లయితే నువ్వు వేరుపరిచిన వాడిగా దానిలాగా ఉంటావు. Okay, God separated light from darkness. అంధకారం నుంచి చీకటి నుంచి వెలుగుని దేవుడు విడదీసినట్లుగా సెపరేట్ చేసినట్టుగా చూస్తాం. And God separated the water above and water below. Then the sky was born. దేవుడు నీటిని ఆకాశంను భూమిని వేరుపరిచినట్లుగా చూస్తున్నాము. And then God separated the oceans and the land. దేవుడు భూమిని నీటిని సెపరేట్ చేసినట్లుగా చూస్తున్నాము. So separation is a great principle that will happen in our life when you grow in the hands of God. దేవుని చేతిలో మనం ఎదిగినట్టుగా మనం చూసినట్లయితే మనము వేరుపరిచిన వాడిగా కనిపిస్తాము. Are you willing to get separated? సెపరేట్ అవ్వడానికి దేవునిలో ఉండడానికి మనం ఇష్టపడుతున్నామా? Not from God, but from evil and bad things. Get separated. ఈ లోకం నుంచి వేరుపరిచే వారుగా మనం ఉంటున్నామా? Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. The book of Isaiah chapter 52 verse 11. Isaiah 52 verse 11. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 11వ వచనం. I will read in English, yes, somebody can read in Telugu. It says, depart ye, go ye out from here, touch no unclean thing, go ye out of the midst of her, meaning midst of sinful people, cleanse yourself, ye that bear the vessels of God. తెలుగులో చదవండి. ఐసయా 52:11. పోవుడి అచట నుండి వెలుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయివారులారా, మిమ్మల్ని మేము పవిత్రపరచుకోండి. Praise the Lord. You come out what is of unclean. మనలో ఏదైతే అపవిత్రత ఉందో దాని నుంచి మనం బయటికి రావాలి. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Come out from among them who is practicing evil. ఎవరైతే మనల్ని పాపంలో త్రోసివేసే వారితో ఉన్నామో వారి నుంచి మనము బయటికి రావాలి. You are separated for God. దేవుని కొరకు నువ్వు వేరుపరిచిన వాడిలాగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. So what is the next level of creation? దేవుని సృష్టిలో నెక్స్ట్ లెవెల్ ఏమిటంటే వేరుపరచబడడం. You are separated. మనం వేరుపరిచిన వారిగా మనం ఉన్నాం. Shall we examine our lives? మనం పరీక్షించుకుంటున్నాము. Where we are not separated, pray to God. God, help me to be separate. మనం ఇంకా వేరుపరిచిన వారిగా వేరుపరిచిన బడిన వారిగా మనం ఉంటే వేరుపరిచే వారిగా మనం ఉండాలి. Praise the Lord. Praise the Lord. And next comes the culmination of creation, that is God appointing the sun, the moon and the stars in the right place. దేవుడి సృష్టిలో చంద్రుణ్ణి, నక్షత్రాలని, సూర్యుడిని వాటి స్థితిలో పెట్టడం. Praise the Lord. Praise the Lord. You need little deep thought to understand this. మనం కొద్దిగా దీని గురించి అర్థం చేసుకోవాలి. When God said, let everything be, in the beginning God created heavens and the earth, sun was made, moon was made, stars were made. మొదటిగా దేవుని సృష్టిలో అన్ని సృజింపబడినట్టుగానే చూస్తున్నాము. But this is about placing sun, moon and stars in the right place for the right functioning. ఏదైతే దేవుడు సృష్టించాడో అది వాటి స్థితిలో ఉండి వాటి పనులు చేసేటట్టుగా దేవుడు అలమరిచాడు వాటిని. Praise the Lord. So you listen carefully. The higher level of creation is ordering things in the right place. దేవుని సృష్టిలో ఆకరణ ఏమిటంటే ఏదైతే మనకి ఉన్నాయో అవి కరెక్ట్గా పనిచేసే స్థితిలో మనం ఉండాలి. Praise the Lord. Praise the Lord. Many times our lives are not ordered. ఒక క్రమ పద్ధతిలో లేనట్టుగా మనం చూస్తున్నాము మన జీవితాలు. Some children's lives are not ordered. పిల్లల జీవితాలు చూసినట్లయితే ఒక క్రమ పద్ధతిలో లేనట్టుగా మనం చూస్తున్నాము. They will play when they should study. వాళ్ళు చదువుకోవాల్సిన టైంలో ఆడుకుంటూ ఉంటారు. And they will see TV or they will look in the internet when they should eat their food. వాళ్ళు తినే సమయంలో వాళ్ళు ఇంటర్నెట్ కి చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు. When they will sleep, lie down and sleep and also look in the phone. వాళ్ళు నిద్రపోయే టైంలో కూడా పడుకొని ఫోన్ చూస్తూ ఉంటారు. The problem is things are not ordered in their life.
వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చేయాల్సిన పనులు క్రమపద్ధతిలో లేవు. The elder people also are there like that. So God wants our life to be ordered. మన జీవితాలు ఒక క్రమ పద్ధతిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. Our family to be ordered. మన కుటుంబాలు కూడా క్రమ పద్ధతిలో Our ఉండాలని, congregation to be ordered. మనం ఏదైతే సన్నిధిలో అంటే సభలో ఉంటున్నామో అవి కూడా క్రమ పద్ధతిలో ఉండాలి. When everything comes with order, we come to a higher level of creation. ఇవన్నీ క్రమ పద్ధతిలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని సృష్టిలో మనము ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. We should come to one another relationship in order. ఒకరినొకరు ఉండడం కూడా, సహవాసం కూడా క్రమ పద్ధతిలో ఉండాలి. Amen. Will you pray, Lord, make me a part of your order? Will you pray? మనం ప్రార్థన చేసుకుందామా, నా జీవితము క్రమ పద్ధతిలో ఉండాలి అని. Yes. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. So we look forward for the order in the spiritual house. మన జీవితాలు, మన క్రమ పద్ధతి ఏ విధంగా ఉండాలంటే ఆత్మీయమైన ఇల్లు కట్టబడేటట్టుగా ఉండాలి. Praise the Lord. Praise the Lord. Order in your family. Order in your family. కుటుంబంలో క్రమ పద్ధతి ఉండాలి. Order in your family life. మీ కుటుంబ జీవితాల్లో Order in your getting up, working and even lying down. నువ్వు లేచినప్పుడు, పని చేసేటప్పుడు ప్రతి విషయంలో కూడా క్రమం అనేది ఉండాలి మనకి. Praise the Lord. Praise the Lord. That God will do for you. It's a part of God's creation. దేవుడే మీ కొరకు చేశాడు, ఎందుకంటే దేవుడే సృష్టించున్నాడు కాబట్టి. Praise the Lord. Praise the Lord. Finally, God made man. ఆఖరణ దేవుడు మనిషిని సృష్టించినట్టుగా చూస్తున్నాం. To put it in the present context, I want to say, God ordered mud so that it may fit life. దేవుడు మట్టిని ఒక ఆకారంగా చేసి మనిషిని తయారు చేశాడు. So that life will fit into it. దేవుని ఆత్మ జీవితం అనేది దాంట్లో ఉంటుందని. Fit ఆయన ప్రకారంగా ఫిట్ కాలేదు, ఫిట్ అవుతుంది అని. Praise the Lord. God ordered mud so that it will fit life when God gives life. దేవుడు మట్టిని ఒక ఆకారంగా చేసి దానికి ఒక జీవితాన్ని, ఒక లైఫ్ ని దేవుడు అవుతుంది అని దేవుడు అనుకున్నాడు. Praise the Lord. And then God breathed his life into that mud. అప్పుడు దేవుడు జీవాత్మని దానిలోకి ఊదినప్పుడు, that is you and me. అప్పుడు మనం సృజింపబడి ఉన్నాం. Amen. ఆమేన్. We are just an order. మనము ఒక క్రమం మాత్రమే, దేవుడు చేసే పని మాత్రమే. Mud ordered to get life. మట్టి ఒక జీవంలోనికి వచ్చినట్లుగా చూస్తున్నాము. And you know what God said? God saw it was very good. దేవుడు ఈ పనిని తయారు చేసి ఇది చాలా బాగుంది అని అన్నాడు. Can all of you say very good? మనం అందరం చెప్దామా వెరీ గుడ్ అని, చాలా మంచిది అని? When? ఎప్పుడు? When you are there. నువ్వు ఉన్నప్పుడు మాత్రమే. Praise the Lord. Praise the Lord. When the plants came, animals came, fish came, it was good only. చెట్లు సృష్టించినప్పుడు, జీవరాశులను దేవుడు సృష్టించినప్పుడు మంచిది అని చెప్పి ఉన్నాడు. But when you came there, it became very good. కానీ దేవుడు మనల్ని సృష్టించినప్పుడు, మనం ఉన్నప్పుడు చాలా మంచిది అని దేవుడు అన్నాడు. Yes. Will you make this prayer? మనం ఈ ప్రార్థన చేద్దాం. Lord, make me a cause of my environment around me become very good. నా వల్ల నా చుట్టుపక్కల అంతా చాలా మంచిదిగా ఉండాలని దేవునికి మనం ప్రార్థన చేద్దాం. Your parents must be able to say, because of my son, my daughter, this family is very good. మన పేరెంట్స్ చెప్పాలి, నా కొడుకు ఉండడం వల్ల నా కుటుంబం మంచిగా ఉంది అని చెప్పాలి పేరెంట్స్. Can all the children show your hands? Children, show your hands. Listen again, I am telling you, your parents must be able to say, because of my son, my daughter, my family is very good. తల్లిదండ్రులు చెప్పగలగాలి, నా బిడ్డల వల్ల నా కుటుంబం చాలా మంచిదిగా ఉంది అని. Hallelujah. హల్లెలూయా. If you are working somewhere, your management must be able to say, because of this person working, my company is very good. మనం పని చేసే దగ్గర వాళ్ళు చెప్పగలగాలి ఏమనంటే, ఈవిడ పని చేస్తున్నది కాబట్టి నా కంపెనీ మంచిగా ఉంది అని. Did you pray, Lord, make me a source of becoming very good?
నన్ను ఒక మంచి దానిలాగా చుట్టుపక్కల వాళ్ళకి ఒక మంచి దానిలాగా ఉండడానికి సహాయం చేయండి దేవుని ప్రార్థించాను. Wherever I get involved, let me make it very good. నేను ఎక్కడైతే నా ప్రెజెన్స్ ఉంటుందో అక్కడ మంచిగా ఉండడానికి సహాయం చేయాలి. Praise the Lord. Praise the Lord. The summary of what I said, when God made us, it was only the stuff. But God has to continue to work in us to make us full life. దేవుడు మన జీవితాల్లో దేవుడికి మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని మన జీవితాన్ని నడిపించే స్థితిలో ఉంటుంది. The hand of God must come on us again. దేవుని చెయ్యి అనేది మన జీవితాల్లో మరలా రావాలి. One day Jesus healed a blind man. ఒక రోజు ఒక గుడ్డివాడిని దేవుడు స్వస్థపరిచాడు. And then he said, Jesus asked him, how do you see? దేవుడు అడిగాడు, నీకు ఏ విధంగా కనిపిస్తుంది? He told, I am seeing people, but they are like trees. ప్రజల్ని చూస్తున్నాను కానీ అవి నాకు చెట్లుగా కనిపిస్తున్నాయి అని చెప్తున్నాడు. Then Jesus put his hand upon him again. దేవుడు తన చేతిని మళ్ళీ ఆ గుడ్డివాని మీద పెట్టినప్పుడు And then his sight became normal. అతని కంటి చూపు నార్మల్ గా అయినట్టుగా చూస్తున్నాడు. Many a times our life is like that. చాలా సార్లు మన జీవితాలు ఆ విధంగా God ఉన్నాయి. gave you a life, దేవుడు మనకి జీవితం ఇచ్చి ఉన్నాడు. but some part is void and disordered. కానీ కొంత భాగము అది నిరాకారంగా ఏమీ లేనట్టుగా If చూస్తున్నాం. you pray, Lord, put your hands again on me. దేవుడు మనకి ప్రార్థన చేస్తున్నామా, నీ చెయ్యి నా మీద మరలా ఉంచుమని. Praise the Lord. Praise the So Lord. that you may go to the completion of God's creation. అప్పుడు మనం దేవుని సృష్టిలో పరిపూర్ణంగా ఉన్నట్టుగా చూస్తున్నాం. May God bless you. దేవుడు మిమ్మల్ని